పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మహాని వెళ్లకుండా చేయడానికి చక్రి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. 2-3 సార్లు మహాతో మాట్లాడతాడు. కాని మహా మళ్లీ సెటైర్లు వేసి చక్రిని మాట్లాడనివ్వదు. ఇక చక్రి బాధ చూసి మాధవ 4 మంచి మాటలు చెప్తాడు. కాని చక్రి మాత్రం మనసు ఊరుకోక ఎలాగైనా మహాని వెళ్లకుండా ఆపడానికి తను అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. కేశవ దగ్గరున్న తన ఫోన్ ఎలాగైనా తీసుకోవాలని శైలజ టెన్షన్ పడుతుంది. ఇంతలో తన ఫ్రెండ్ కీర్తి వస్తుంది. ఆ రౌడీగాడి దగ్గర నా ఫోన్ తీసుకోవడానికి ఏదైనా ప్లాన్ చెప్పవే అంటుంది. బతిమాలవే అంటే నువ్వు వినవ్. ఇక అది కాకుండా ఇంక వాడెలా ఇస్తాడని కీర్తి అంటుంది. ఇంతలో కీర్తి బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వాడ్ని చూశాక శైలుకి ఒక ఐడియా వస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్తో వాడ్ని బెదిరించమని చెప్దాం. అప్పుడు చచ్చినట్లు ఫోన్ ఇస్తాడని అంటుంది. మొత్తానికి కీర్తి బాయ్ ఫ్రెండ్ కూడా గట్టిగానే బిల్డప్ ఇస్తాడు. సిస్టర్ మీరు వాడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి చాలు. వాడి సంగతి నేను చూసుకుంటానని డబ్బా కొడతాడు. దీంతో శైలు తన ఫోన్కి ఫోన్ చేస్తుంది. కేశవ లిఫ్ట్ చేయగానే డబ్బులిస్తాను. నేను చెప్పిన లొకేషన్కి రా అని పిలుస్తుంది. నువ్వు డబ్బులిస్తే ఎక్కడికైనా వస్తానని కేశవ కూడా సరేనంటాడు. దీంతో శైలు పెట్టిన లొకేషన్కి కేశవ బయలుదేరతాడు. మరోవైపు తాను ఉండబోయే రూమ్కి అడ్వాన్స్ ఇచ్చి మహా ఇంటికి వస్తుంది. పెద్ది మీతో ఒక విషయానికి చెప్పాలి. నాకు అద్దెకి ఒక గది దొరికింది. నేను రేపే వెళ్ళిపోతున్నానని మహా చెప్తుంది. ఈ మాట వినగానే చక్రి, మాధవ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అదేంటమ్మా ఈ ఇంట్లో నీకు అంత ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు ఇల్లు చూడటానికే బయటికి వెళ్లావా అని మాధవ అడుగుతాడు. అవును పెద్ది. నన్ను మీరంతా సొంత మనిషిలా చూసుకున్నారు. కాని ఎప్పటికైనా మీకు నేను బరువే కదా అంటుంది మహా. నువ్వు మాకు బరువేంటమ్మా అని మాధవ ఎన్ని చెప్పినా కూడా మహా వినదు. ఇల్లు దూరంగా చూసుకున్నారా అని చక్రి అడిగితే లేదు 2 కిలోమీటర్లు అంతే ఇక్కడి నుంచి అని అడ్రెస్ చెప్తుంది. తర్వాత మహా గదిలోకి వెళ్లి చక్రి మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఏంటి అప్పుడే లగేజీ సర్దేస్తున్నారని చక్రి అడిగితే రేపు వెళ్ళాంటే ఈరోజు ప్యాక్ చేయాలి కదా అంటుంది. అంతేనా? ఇంకేం లేదా అని చక్రి అడుగుతాడు. ఇంకేముంది మన మధ్య? అయినా మీరెవరు నన్ను ఆపడానికి అంటూ మహా అంటుంది. అంతేలెండి. మిమ్మల్ని సేఫ్గా సిటీకి తీసుకొచ్చాను. మీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు నేనెవరని అడుగుతున్నారా అని చక్రి అంటాడు. అవును రేపటినుంచి మీరెవరో నేను ఎవరో అంటూ మహా అంటుంది. దీంతో చక్రికి ఏం మాట్లాడాలో తెలీక వెళ్ళిపోతాడు. మొత్తానికి మహా అడ్వాన్స్ ఇచ్చిన ఇంటిని వెతుక్కుంటూ చక్రి వెళ్తాడు. ఆ ఓనర్ బయటికి రాగానే టూలెట్ బోర్డ్ పెట్టారుగా అని అడుగుతాడు. అవును ఆల్రెడీ ఇల్లు అద్దెకి ఇచ్చేశానని ఓనర్ చెప్తాడు. అదే ఎవరికి ఇచ్చావని అడిగితే నీకెందుకు చెప్పాలంటాడు. దీంతో చక్రి గట్టిగా బెదిరిస్తాడు. నువ్వు అద్దెకి ఇచ్చిన ఆ అమ్మాయి నా భార్య. మా మధ్య చిన్న గొడవ జరిగింది. అందుకే ఇల్లు అద్దెకి తీసుకుంది. నువ్వు కానీ ఆ అమ్మాయికి ఇల్లు అద్దెకి ఇచ్చావంటే నా చేతిలో చేస్తావ్. నేను ఇలా చెప్పానని కూడా చెప్పకుండా ఏం చేస్తావో చేసి ఇల్లు మాత్రం అద్దెకి ఇవ్వకూడదని చక్రి భయపెడతాడు. దీంతో ఓనర్ భయపడి సరేనంటాడు. మరోవైపు శైలు చెప్పిన లొకేషన్కి కేశవ వస్తాడు. అయితే కీర్తి ఫ్రెండ్ సడెన్గా బైక్ మీద వచ్చి కేశవ చేతిలో ఉన్న శైలు ఫోన్ తీసుకుని బండిమీద వెళ్ళిపోతాడు. దీంతో కేశవ వాడ్ని ఫాలో చేస్తాడు. చివరికి శైలు వాళ్లు ఉన్న లొకేషన్కి రాగానే ఏంట్రా మా వాళ్లని ఏడిపిస్తున్నావంట? చెప్పు సిస్టర్ నీకు వీడి చేయి కావాలా? కాలు కావాలా అని బిల్డప్ ఇస్తాడు. ఇక ఇదంతా చూసి కేశవ ఒక్కటే గుద్దు వాడి పొట్టలో గుద్దుతాడు. దెబ్బకి వాడి చేతిలో ఉన్న ఫోన్ కేశవ చేతిలోకి వస్తుంది. ఇది చూసి శైలజ బెదిరిపోతుంది. చూడు బుస్సు. నీకు నీ ఫోన్ కావాలంటే మర్యాదగా 20,000 తెచ్చి ఇచ్చి తీసుకో అర్థమైందా అని చెప్పి కేశవ వెళ్ళిపోతాడు. ఇక మహా వెళ్ళిపోతుందని చక్రి మూడ్ ఆఫ్ అయి ఆరుబయట కూర్చొని ఉంటాడు. ఇంతలో రిసెప్షన్కి ఫోటోలు, వీడియోలు తీసిన ఫోటోగ్రాఫర్ వస్తాడు. అన్నా ఫోటోలు, వీడియోలు అదిరిపోయాయి. ఇదిగో పెన్డ్రైవ్లో ఎక్కించి తెచ్చాను. ఆల్బం ఎప్పటికి కావాలని అడుగుతాడు. రేయ్ మహాయే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్బం అవసరమా? మళ్ళీ అది చూస్తూ నువ్వు బాధపబడతావని చక్రితో అంటాడు మాధవ. దీంతో రేయ్ ఆ పెన్డ్రైవ్ ఇచ్చి వెళ్ళు అని చక్రి చెప్తాడు. ఇక ఇది చూసిన నారాయణ, ఏంట్రా ఆల్బం ఎందుకు వద్దంటున్నాడు మీ అన్న అని అడుగుతాడు. నువ్వు పెద్ద మనిషివి కదా నువ్వే అడుగు. అయినా ఆ పెన్డ్రైవ్లో ఒక మంచి ఫోటో చూసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టించొచ్చుగా అని చక్రి అంటాడు. ఇదేదో బావుందే అని నారాయణ పెన్డ్రైవ్ తీసుకుంటాడు. తర్వాత ఒంటరిగా బాధపడుతున్న చక్రి దగ్గరికొచ్చి మాధవ ధైర్యం చెప్తాడు. రేయ్ మహా ఎప్పటికైనా ఇక్కడినుంచి వెళ్ళిపోయేదే కదా? అది ముందే జరుగుతుంది.
నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. అలా కాదు అన్నయ్య, నేను మహాని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే బాధగా ఉంది అన్నయ్య అంటాడు. మరి ఏం చేస్తాంరా, ఏ అధికారంతో తనని ఇక్కడ ఉండమని అనగలనని మాధవ అడుగుతాడు. ఏమో అన్నయ్య, నాకు అయితే తను ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉంటుందని బలంగా అనిపిస్తుంది అంటూ చెప్తాడు. నా ప్రేమే మహాని ఆపుతుందేమో అంటాడు. ఉదయం కాగానే కన్నా టిఫిన్ చేస్తూ ఉంటాడు. చక్రి, నీకు కూడా దోసలు వేయనా అని మాధవ అడిగితే నాకు వద్దన్నయ్య అంటాడు. మహా కూడా నాకు వద్దని చెప్తుంది. అదేంటమ్మా, టిఫిన్ చేయొచ్చుగా అంటాడు. కన్నా ఉండగా వెళ్ళాలంటే ఏదోలా ఉంది పెద్ది. వాడు బాధపడతాడేమో అంటుంది. మరి నువ్వు వెళ్ళాక తెలిసినా కూడా బాధపడతాడు కదమ్మా అంటాడు మాధవ. మరి ఇంకేం చేయను పెద్ది అని మహా బాధపడుతుంది. సరేనమ్మా, చివరిసారిగా నా చేతి దోసలు తినేసి వెళ్ళు అంటూ మాధవ అడుగుతాడు. సరే పెద్ది అంటూ మహా ఊ కొడుతుంది. ఇక ఇదంతా చూసి చక్రి, వామ్మో, ఇద్దరూ సెంటిమెంటు సీనులో జీవించేస్తున్నారని మనసులో అనుకుంటాడు. ఇంతలో కేశవ కూడా వస్తాడు. అన్నయ్య, నాకు టిఫిన్ పెడతావా అంటే నేను ఇస్తానని మహా అంటుంది. ఇదేంటబ్బా అని కేశవ అనుకుంటాడు. ఇక కిచెన్లోకి వెళ్లి కేశవ కోసం దోసలు వేసుకొచ్చి చేతికి ఇస్తుంది. అసలే నోటిలో నాలుక లేనివాడు. తినండి అంటూ మహా ఇస్తుంది. ఇదేంటి, నాకు నోటిలో నాలుక లేదా అని కేశవ అనుకుంటాడు. తరువాయి భాగం ప్రోమోలో పెద్దికి భారంగా బై చెప్పి చక్రితో పాటు లగేజి తీసుకుని మహా వెళ్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.